హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఇప్పుడే అందరిమాట దేశమంతా షాక్. ఫిబ్రవరి 8 నుండి వీటి ధరలు భారీగా పెంపు. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది. అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మరింతమందికి సమాచారం చేరుతుంది. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం. సామాన్యుడికి మరో షాక్ తగలబోతోంది. రోజువారీ కిరాణా సరుకులు, ఇతర నిత్యావసర వస్తువులు ధరలు మరింత భారం కానున్నాయి. గత కొంతకాలంగా దేశంలో డిమాండ్ నెమ్మదించినప్పటికీ పెరుగుతున్న ఇన్పుట్ ఖర్చులను ఎదుర్కోవడానికి మార్జిన్లను కాపాడుకునేందుకు కంపెనీలు చర్యలకు సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగా నిత్యావసర వస్తువులైనటువంటి సబ్బులు, టీతో సహా ఎలక్ట్రానిక్స్ వంటి రోజువారీ నిత్యావసర వస్తువులన్నీ ధరలను ఇప్పుడు పెంచనున్నాయి. గత ఏడాది ద్వితీయార్థం నుంచి భారత కరెన్సీ రూపాయి మారకం విలువ క్షీణిస్తూ ఉండడం వల్ల ముడి పదార్థాల ధరలు భారంగా మారాయి. ఇప్పటికే కంపెనీలు ఈ భారం ఎక్కువైనా ఓసారి ధరల పెంపునైతే అమలు చేశాయి. మరోసారి పెంపు నిర్ణయం అమలైతే 3 నెలల్లో రెండోసారి ప్రజలపై మరో భారం పడనుంది. మరోవైపు ఎలక్ట్రానిక్స్ కంపెనీలు 7 నెలల తర్వాత ఇన్పుట్ ఖర్చుల నుంచి బయటపడేందుకు ధరలను పెంచనున్నాయి. గతంలో డిమాండ్ తగ్గిన సమయంలో ఎఫ్ఎంజీసీ కంపెనీలు అమ్మకాలు పెరిగేందుకు ధరలను తగ్గించేవి. మార్జిన్ల కంటే అమ్మకాలను పెంచడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవి. అయితే ప్రస్తుతం పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. ముఖ్యంగా సబ్బులపై పెంపు తప్పనిసరి నిర్ణయంగా మారిందని భావిస్తున్నట్లు గోద్రేజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్ ఎండి సుధీర్ సీతాపతి అభిప్రాయపడ్డారు. డిసెంబర్ త్రైమాసికంలో దేశీయంగా 22.5% మార్జిన్ నమోదైందని, అయితే ఇది సగటు 24 నుంచి 26% కంటే తక్కువ ఉండడం ఆందోళన కలిగించేదిగా ఉందని ఆయన వివరించారు. ఇక పెరగనున్న ధరలు ఏవేంటి అని చూస్తే కనుక గత త్రైమాసికంలోనే కంపెనీలు ఇన్పుట్ ఖర్చుల భారాన్ని తగ్గించుకునేందుకు వంట నూనెలు, సబ్బులు, స్కిన్ క్రీమ్ వంటి ధరలను 5 నుంచి 20% మధ్య పెంచాయి. ముడి పదార్థాల ఖర్చులు అధికంగా ఉండడమే కారణమని, దీనివల్ల గత ఏడాది పామాయిల్ 40%, టీ 24%, వంట నూనె 15 నుంచి 40%, గోధుమ పిండి 16% పెరిగాయి. ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే మరోసారి వీటి ధరలన్నీ కూడా పెరిగే అవకాశం ఉన్నట్లుగా చెప్తూ ఉన్నారు.